నిలివ మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ప్రతి ఒక్క శాఖ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి. అక్కడ ఉన్న అధికారులు కూడా పూర్తిగా జగన్ భజన చేయడం కావచ్చు, వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా పనిచేయడం కావచ్చు. అంటే ముందు నిజాయితీ పరులన్న పేరున్నప్పటికీ కూడా వాళ్ళు ఈయన హయాంలో ఈ విధంగా ఎందుకు చేశారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. పూర్తిగా మనం చూస్తే విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి నిర్వాకంతో విద్యార్థులు చాలా నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ముద్రించే పాఠ్య పుస్తకాల్లో ఉచితము లేదనంటే విక్రయము ఈ రెండు మాత్రమే దాంట్లో తేడాలు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఇచ్చే వాటికి ఉచితం అని ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కావచ్చు లేదంటే వేరే వాళ్ళు కొనుక్కునే వారికి విక్రయము అని రాసి ఉంటుంది. సో ఇంతే తేడా ఉండాలి. కానీ వీళ్ళు ప్రింట్ చేసినటువంటి పుస్తకాల్లో పూర్తిగా పాఠ్యాంశాల్లో కొన్ని పాఠాలు కూడా మార్చి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి రేపొద్దున ఎగ్జామ్స్ లో ఒకవేళ అట్లాంటి ప్రశ్నలు వస్తే మరి ఎవరు ఏ విధంగా రాస్తారు, విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనే చర్చ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, చూద్దాం. వైసీపీ కార్యకర్తల పనిచేసిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి నిర్వాకంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది 10వ తరగతి పాఠ్య పుస్తకాన్ని ఇష్టానుసారంగా మార్చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల విద్యాశాఖ ఏటా 2 రకాల పుస్తకాలను ముద్రిస్తోంది. ఒకటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చేందుకు ఉచిత పుస్తకాలు, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు కొనుగోలు చేసుకునే విక్రయ పుస్తకాలను తయారు చేస్తుంది. అయితే ఉచిత పుస్తకాలు, విక్రయ పుస్తకాల్లో కేవలం ఉచితం, అమ్మకం అనే పదాలు తప్ప ఇంకేవీ మారకూడదు. ఏ మేనేజ్మెంట్ లో చదివినా విద్యార్థికి ఒకే రకంగా పరీక్షల ప్రశ్నావళి ఉంటుంది. అందువల్ల ఒక్క అక్షరం కూడా మార్చకుండా పుస్తకాలు ముద్రించి ఇస్తారు. కానీ ఈ ఏడాది 10వ తరగతిలో తెలుగు పుస్తకాన్ని గందరగోళం చేశారు. ఉచిత పుస్తకాలకు విక్రయ పుస్తకాలకు మధ్య 24 చోట్ల మార్పులు చేశారు. పైన పద్యం ఒక్కటే ఉన్నప్పటికీ దాని కింద అడిగే ప్రశ్నల శైలి 2 పుస్తకాల్లో వేర్వేరుగా ఉంది. అదీ కాకుండా ఏకంగా 3 పాఠ్యాంశాలనే మార్చేశారు. అంటే ఉచిత పుస్తకాల్లో ఉన్న పాఠాలకు విక్రయ పుస్తకాల్లో ఉన్న పాఠాలకు సంబంధం లేదు. దీంతో ఈ ఏడాది ఆ పాఠాల నుంచి వచ్చే ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఎలా రాయాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉదాహరణకు విక్రయ పుస్తకంలోని 149వ పేజీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పాఠం ఉంటే, ఉచిత పుస్తకంలో శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం శాలివాటికపై పాఠం ఉంది. ఇక 126వ పేజీలో విక్రయ పుస్తకంలో కొమ్ము వాద్యం గురించి ఉంటే తప్పెటగుళ్ల గురించి పాఠం ఇచ్చారు. ఇక 91వ పేజీలో పరనారీ సోదరుడై అనే పద్యం రెండింటిలో ఉన్న ప్రశ్నలు 2 పుస్తకాల్లో వేర్వేరుగా ఉన్నాయి. ఇక 72వ పేజీలో ప్రకృతి వికృతులను గురించి రాయండి అనే చోట విక్రయ పుస్తకంలో సంక్రాంతి వేడుకల గురించి, ఉచిత పుస్తకంలో రాజు శాసనాలు చేస్తారు, రాయలు శాసనాలకు తిరుగు లేదు అని ఉంది. ఇలా 70, 91, 94, 95, 127, 142, 145, 149వ పేజీల్లోనూ అనేక మార్పులు ఉన్నాయి. ఇక ప్రశ్నలు అటు ఇటుగా మారినా పర్వాలేదని, కానీ పాఠాలే మారిపోతే ఎలాగని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. తొలుత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ఒక కాపీని ముద్రణకు పంపారు. ఆ తర్వాత విక్రయ పుస్తకాల కాపీలో మార్పులు చేయడం వల్ల ఈ పొరపాట్లు వచ్చాయి. ఏటా ఒకసారి పుస్తకం సాఫ్ట్ కాపీ తయారు చేశాక మార్పులు చేయరు. కానీ ఈ ఏడాది SCERT చేసిన అత్యుత్సాహం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి అయితే వచ్చింది. ఇక వైసీపీ ప్రభుత్వంలో అంతా తానే అన్నట్టుగా వ్యవహరించిన ప్రతాప్ రెడ్డి నిర్వాకంతోనే ఈ నష్టం జరిగింది. ఆయన సతీమణి వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. మన వ్యక్తి అనే భావనతో గత ప్రభుత్వం ఆయనకు పెద్దపీట వేసింది. ఒక రకంగా పాఠశాల విద్యాశాఖపై పెత్తనం చేసే స్థాయిలో ఆయన వ్యవహరించారనే మాటలు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? ఇంకా పవన్, వైసీపీ ప్రభుత్వంలో అనేక అక్రమాలు అన్యాయాలు వరకు చూసాం. కానీ చివరికి విద్యార్థుల జీవితాలతో ఆడుకునే వైనం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా 10వ తరగతి పాఠ్యాంశాల్లో కూడా ఇష్టానుసారంగా నిర్ణయాలు చేయటం, తద్వారా రేపొద్దున కామన్ పరీక్షలు రాయాల్సిన 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మార్చారు.
ప్రధానంగా 10వ తరగతి పరీక్షలో ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి అలాగే ప్రైవేట్ పాఠశాలలో చదివే వారికి విడిగా ముద్రణ చేస్తూ ఉంటారు. ప్రభుత్వ పాఠశాల చదివే వారికి ఉచితంగా పుస్తకాలు అందజేయడం, ప్రైవేట్ పాఠశాలలో కొంత రుసుము కట్టించుకుని పుస్తకాలు అందజేయడం ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ ఏడాది తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఇచ్చిన పుస్తకాల్లో కొన్ని పాఠ్యాలను మార్చి ప్రైవేట్ పాఠశాలలో ఇచ్చిన పుస్తకాలు ముద్రించడం, తద్వారా గందరగోళం పరిస్థితి నెలకొంది. ప్రధానంగా దీనికి ప్రతాప్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ప్రియ శిష్యుడిగా ఉన్నాడో, అది అతను నమ్మిన బంటుగా పనిచేశాడో అతనికి అనుసరణలోని ఈ పాఠ్యాంశాలు మారినాయని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తా ఉంది. ఇందులో రేపొద్దున కామన్ ఎగ్జామ్స్ లో ఏ అంశాలు కనుక వాళ్ళ పరీక్షలో వస్తే విద్యార్థులు ఏం రాయాలనే సందిగ్ధత కూడా నెలకొంటుంది. దీనికి సంబంధించి ఉద్దేశపూర్వకంగానే చేశారా, పొరపాటు జరిగిన అంశాలతో కూడా జోరుగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో తెలుగు అసలు భాషను తెలుగు పాఠ్యాంశాన్ని లేకుండా తెలుగు మీడియాన్ని లేకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఇది ఉద్దేశపూర్వకంగానే జగన్ కోసం లేదా జగన్ మెప్పు పొందే కోసం ప్రతాప్ రెడ్డి ఈ విధంగా షెడ్యూల్ మార్చారనే అంశాలపై కూడా చర్చ నడుస్తుంది. మొత్తం దీనిపై ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే విధంగా వ్యవహరించిన వైరంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలి. దీనిపై ఎంతమంది పాత్ర ఉందనే అంశాలపై కూడా లోతైన దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు 2 పాఠ్య పుస్తకాల్లో వేరువేరుగా కొన్ని పాఠ్యాంశాలు ఉన్న నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే అంశాలు కూడా ఇప్పటి నుంచే కూడా ఒక ప్రణాళిక రూపొందిస్తే తద్వారా రేపు కామన్ ఎగ్జామ్స్ లో ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం కూడా ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది. గత ప్రభుత్వంలో ఇలాగే అన్ని కూడా చాలా అడ్డగోలు నిర్ణయాలు చేయడంతో పాటు ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు అందరూ కూడా ఆవేదన కలిగిస్తా ఉంది. ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో కూడా ఆడుకునే విధంగా ఈ పాఠ్యాంశాలు మార్చడంపై కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు చేపట్టి దిద్దుబాటుగా విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. భవన్ రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.